అక్కడ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అది, రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది అందరికి ఎరికే. ఇంకా ఇక్కడ మళ్ళా శశబిషలు ఎందుకు? ఆత్మగౌరవం, ఎస్ ఆత్మగౌరవమే కావచ్చు. మీ ఆత్మ మీ నాయన గౌరవం, మాకేం సంబంధం? మాకేం సంబంధం? టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తూ నీ చేతులు లేకపోవచ్చు, కానీ భారత జాగృతి నీదే కదా, సొంతందే కదా. నువ్వేమైనా ఈ మీద కాదు జాగృతి. 1990 ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది. ఈమె అది క్యాప్చర్ చేసింది. 1990లో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి. ఈమెది కాదు, ఈమెనే బతుకమ్మ ఈమెనే పెట్టినట్టు చెప్తా ఉంది, కానీ ఈమెది కాదు. దుకాణం, ఆ దుకాణం వేరేది. ఆ దుకాణం కరెక్ట్. ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి, సరే ఒలపోతలు పోస్తా ఉన్నావు. నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారతాన్ని ఎందుకు పెట్టినావు చెప్పు. అవును, నీ చేతిలో ఉండే కదా, చెప్పు ఎందుకు పెట్టినావు? నీకు ఇష్టమైన దాపరమైన హరిగా ఇష్టమైన తెలంగాణ మీద పడి దోసుకుంది ఆమె అంటా ఉంది. ఈడ ఆమె అన్న మాటనే ఈడ ఏది ఇక్కడ మనం బీకి కట్టలు కట్టామని అక్కడ పోతున్నామా అని చెప్పింది. ఇక్కడ వీకలే సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి, సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా. మీ అయ్య లేకపోతే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి? మధు యాష్కి గారిని అడిగితే చెప్పడా మీరేంది, మీ బతుకేంది? ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమయ్యారు చెప్పురి. ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలి అమ్మా, నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు. నేనే కదా ఇలా ఇంటర్వ్యూ చేసింది, నేనే తెచ్చుకున్నా అని చెప్పలే? నేనే కదా ఇలా నేను ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూ ఎట్లా మళ్ళా V6 కు ఫోన్ చేసి జర మల్లన్నతో ఇంటర్వ్యూ చేయించని బతిలాడితే నేను చెయ్యను సార్ అంటే బల్మీకి మా అంకమరావు సార్ తోలితే వచ్చిన తీన్బార్ న్యూస్ లో దానికి సంబంధించి తోలితే వచ్చిన. అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన. ఏదో మేమే ఏదో బల్మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే. ఇలా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తా ఉన్నావు కదా దుకాణం. అందుకే పత్రికలలో అన్నిట్లలో ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు? ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు, రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది. బీసీల గింత అన్యాయం జరిగితే ఒక్క పత్రికోడన్న ఒక వార్త వేసినావు చూడు, ఫ్రంట్ పేజీలో ఒక్కడన్న ఒక వార్త వేసినావు చూడు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి సార్? మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా, దీక్ష చేయన్నా ఈ ఆత్మగౌరవం కోసం? మాకేం సంబంధం అమ్మా, మాకేం సంబంధము? ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మీ ఇంటి పంచాయతీ తెచ్చి మీకు పైసలు ఎక్కువ మీరు కొట్లాడుకొని మీరు కీసులాట వాడి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధం? నీ కథ ఏంది? 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి? అయ్యో బాగున్నావు, నేను కొనుక్కున్నా, పైసలుంటే కొనుక్కో, వ్యాపారం చేసుకోవచ్చండి. వా ఏమి ఇవన్నీ ఉన్నాయి, మీ దుకాణాలు అన్నీ ఉన్నాయి. రాసి పెట్టుకో కవితమ్మ, నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తుగా ఓడిస్తాం బీసీలం నిన్ను చూడు.